వెల్కమ్ టు మధు ముచ్చట్లు. నేనైతే మీకు ఇప్పుడు ఒక చిన్న చిట్టి కథ చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందుగా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది. ఆ బావి చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, వెళ్తే చాలా ప్రమాదం అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికి వచ్చేసినాయి. వాటిలో బుజ్జి కుక్కపిల్ల అమ్మ ఎందుకిలా చెప్పింది, ఇదేమిటి చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడ చూసి లోపల నిజంగానే ఇంకొక కుక్క ఉందని అరవడం మొదలుపెట్టింది. ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగా అరవడం చూసి దాంతో పోట్లాడడానికి బావిలో దూకేసింది. ఇంకేముందు నీళ్ళల్లో పడి గట్టిగా అరుస్తుంది. బయట ఒక రైతు దారిలో వెళ్తూ అయ్యో కుక్క నీళ్ళల్లో పడింది కదా అని చెప్పేసి దాన్ని బయటికి తీసి రక్షిస్తాడు. సో పెద్దలు చెప్పిన మాట మనం వినాలి, కావాలంటే ప్రశ్నించాలి, కానీ ఎప్పుడూ ధిక్కరించకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా దాన్ని విని ఆలోచించడం మనం